ఘనుడైన మా తండ్రి, अतिमान पिता परमेश्वर, పరిశుద్ధుడా, पवित्र पिता, మీరు అనుగ్రహించిన సమయానికే మీకు వందనాలు आपने చెల్లిస్తున్నాము. इस समय दिया इसलिए धन्यवाद। జరుగుబోనటువంటి కార్యక్రమంలో మీ కృపను అనుగ్రహించి परमेश्वर आज का वचन में आप हमारे साथ रहिए। గమనిస్తూ ఉన్న ప్రతి శ్రోతకు మీ కృపను అనుగ్రహించమని पिता, जितने लोग वचन सुनते हैं सबको भी आप आशीष दें। రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. छोटे से दुआ उद्धार करता यीशु के नाम से मांगता हूँ पिता, आमीन। ఈ దినాల్లో మనం చాలా విషయాల్ని గమనిస్తూ ఉంటాం. आज के दिन में हम बहुत सारे विषयों के बारे में हम सुन रहे हैं। వాటిల్లో మనుష్యుడు తనకున్నటువంటి బలాన్ని చూసి గర్వించిపోతూ ఉంటాడు. उनमें से इंसान जो उनके पास सामर्थ्य है उसको देख के बहुत घमंडी होते हैं తనకంటే బలమైనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు అని అనుకుంటాడు. और लोग ऐसे भी सोचते हैं कि उनका भी ज्यादा बलवंत और कोई नहीं है। అయితే इसलिए మనిషి అందరికంటే బలమైన వాడని అనుకుంటూ ఉంటాడు. तो इंसान ऐसे सोचता है कि मैं सबसे बलवंत हूँ। అయితే మనుష్యుడు ఎంత బలము కలిగినటువంటి వాడో గమనించుదాం. तो हम देखेंगे इंसान का बल कितना ज्यादा हो सकता है। ఆ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు अगर हम बाइबल से देखें तो యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు జరిగిన విషయాన్ని చూద్దాం. जब यीशु इस संसार में था, एक घटना हुआ था, उसके बारे में हम अध्ययन करेंगे। మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనంలో చదువుకున్నాం. मत्ती सुसमाचार 4 अध्याय 11 वचन हम पढ़ेंगे। అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. हम पढ़ेंगे मत्ती 4 अध्याय 11 वचन। तब शैतान उसके पास से चला गया और देखो स्वर्गदूत आकर उसकी सेवा करने लगे। ఇక్కడ 3 సార్లు సాతానుడు శోధించినట్లుగా వ్రాయబడి ఉన్నది. यहाँ पर देखें तो 3 बार शैतान ने यीशु को परीक्षा किया। 3 సార్లలో ఆఖరిసారిగా అపవాది శోధించిన విషయం చాలా అద్భుతంగా ఉంటుంది. इस 3 घटनाओं में तीसरी बार शैतान जो परीक्षा किया वो थोड़ा बड़ा है। తాను చేయవలసినటువంటి పని అంతా కూడా చేసిన తర్వాత जब शैतान जो करना था वो पूरा करने के बाद తనకి మొక్కుబడి చేస్తే మొత్తం శక్తిని ఇస్తానని ప్రమాణం చేస్తూ ఉన్నాడు. शैतान ऐसे कह रहा है कि यीशु से, अगर आप मुझे सिर झुकाए तो इस संसार को आपके हाथ में दे दूंगा बोल के शैतान ने यीशु से कह रहा है। అప్పుడు యేసు ప్రభువారు तब यीशु ने వాక్యాన్ని తీసుకొని వాడితో బోధించినట్లుగా మనం గమనిస్తూ यीशु ఉన్నాం. ने वचन निकाल कर शैतान को हरा दिया। ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అని. तो 10वां वचन देखे तो ऐसे लिखे है, तब यीशु ने उससे कहा, हे शैतान दूर हो जा, क्योंकि लिखा है तू प्रभु अपने परमेश्वर को प्रणाम कर और केवल उसी की उपासना कर। సాతానుడు తన యొక్క బలాన్ని మొత్తాన్ని చూపించినప్పుడు ప్రభు చెప్పిన మాట. जब शैतान ने उनका बल पूरा दिखाने के बाद यीशु ने ऐसे कहा। సాతానుడు దేవుడు మధ్యలో జరిగేటువంటి పోరాటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ये देखे तो शैतान और परमेश्वर का दोनों के बीच में इस लड़ाई हुआ था। సాతానుడు చెప్పినటువంటి మాట ఎంత బలమైనటువంటిదంటే शैतान का जो बोला था उस शब्द बहुत बलवंत भी है। తను దైవికమైన నియమాల్లో శోధించడానికి చూశాడు. शैतान ने वो आत्मिक विषय में भी परीक्षा करने के लिए देखा। అలాగనే वैसे ही శరీర సంబంధమైన విషయాల్లో కూడా శోధించున్నాడు. इस संसार का बातों में भी परीक्षा करने के लिए देखा है। శరీరములో తనకు మించినటువంటి బలము లేదు అని అనుకునేటువంటి మనుష్యుడితో సాతానుడు శోధిస్తూ ఉన్నాడు. वो इंसान जैसे सोचता है कि मेरे की भी ज्यादा बलवंत कोई भी नहीं है, ऐसे सोचते हैं ना, ऐसे घटनाओं से निकाल कर यीशु को परीक्षा कर रहा है। సాతానుడు తన యొక్క బలాన్ని ఉపయోగించి ఆఖరిసారిగా తనకు మొక్కమని చెప్తూ ఉన్నాడు. शैतान ने उनका सारा दिमाग यूज करते हुए ऐसे यीशु को परीक्षा कर रहा है। అక్కడ యేసు ప్రభువారు జయిస్తాడా సాతానుడు జయిస్తాడా అనేటువంటిది మనకి ఆలోచన చేయవలసినటువంటి విషయం. तो इस घटना दोनों के बीच में हुआ तो कौन जीतेगा, यीशु जीतेगा या शैतान जीतेगा? ఇప్పుడు ఇక్కడ ప్రభువు చెప్పినటువంటి మాట అని వ్రాయబడి ఉన్నది అని వాక్యాన్ని తీసుకొని బోధించున్నాడు. लेकिन यीशु ने यहाँ वचन को उठाते हुए शैतान से लड़ रहा है। ప్రభువు తనకు దేవుడు ఇచ్చినటువంటి వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు.
तो यीशु ने जो वचन में था परमेश्वर दिया हुआ है उस वचन को उठाकर शैतान से लड़ रहा है। ఇక్కడ యేసు ప్రభువారు వాక్యాల్ని చిన్నప్పటి నుండి చదివినట్లుగా ఎక్కడ వ్రాయబడలేదు. या इस घटना में तो यीशु ने बचपन से बाइबल पढ़ा हुआ है ऐसे बुक तो हम नहीं लिख के देख सकते हैं। అంత మాత్రాన ఆయన ఎప్పుడు వాక్యాన్ని చదవలేదు అని కూడా వ్రాయబడలేదు. ऐसे ये भी नहीं कि वो कभी भी वचन भी नहीं पढ़ा, ऐसे भी नहीं है। ఇక్కడ లోక సువార్తలో ప్రభువు యొక్క చిన్నతనాన్ని జ్ఞాపకం చేస్తూ हम लूका सुसमाचार में उनका बचपन के बारे में भी थोड़ा लिखे हैं। ఈయన చిన్న వయసులో ఏ విధంగా ప్రభువుకి దగ్గరగా జీవించాడో మనం గమనిస్తూ ఉన్నాం. हम देख सकते हैं लूका सुसमाचार में जब बचपन में यीशु परमेश्वर के साथ कैसे जुड़ के है हम देख सकते हैं। లోక సువార్త 2వ అధ్యాయము 52వ వచనంలో చదువుకున్నాం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. हम देख सकते हैं लूका सुसमाचार 2 अध्याय 52 वचन में हम देख सकते हैं और यीशु बुद्धि और ढील ढोल में और परमेश्वर और मनुष्यों के अनुग्रह में बढ़ता गया। ఇక్కడ యేసు ప్రభువారు జ్ఞానములో కానీ यहाँ पर यीशु ने बुद्धि में వయస్సులో కానీ और उम्र में దేవుని దయలో మనుషుల దయలో ఆశీర్వదించబడినట్లుగా గమనిస్తూ ఉన్నాం. ढील ढाल में और परमेश्वर और मनुष्यों के अनुग्रह में बढ़ता गया है। हम देख सकते हैं यीशु का बढ़ोतरी। ప్రభువు దైవ నియమాల్లో పెరిగినటువంటి వాడు. यीशु ने परमेश्वर का वचन से सीखते हुए बड़ा हुआ है। ఆయన తల్లి చిన్నప్పటి నుండి కూడా దైవ భయం కలిగినటువంటి స్త్రీ. और यीशु का माँ भी मरियम ने बचपन से ही परमेश्वर के डरते हुए जिया था। వాళ్ళ నాన్నగారుగా చెప్పబడినటువంటి యేసేపు కూడా చాలా భయభక్తులు కలిగి జీవించినటువంటి వాడు. और यूसुफ भी परमेश्वर से बहुत डरते हुए जीवन जिया। అయితే ప్రభువు చిన్నప్పటి నుండి పెరిగినటువంటి ఆ వాక్యములో సంపూర్ణమైన జ్ఞానాన్ని పొంది ఉన్నాడు. इसलिए यीशु भी बचपन से परमेश्वर का वचन से अच्छे ज्ञानी है। ఆయన పండుగ నియమాలన్నీ గమనించి ఉన్నాడు. और ये सारा त्योहार का बारे में भी जानते हैं। పరిశుద్ధ దినాల్ని గమనించి ఉన్నాడు. और पवित्र दिन है उसको भी जानते हैं। సాతానుడికి మానవుడికి మధ్యలో జరిగినటువంటి ఘర్షణ చూచి ఉన్నాడు. और शैतान और इंसान के दोनों के बीच में जो लड़ाई होते हैं एक- वो भी जानते हैं यीशु ने। ఇక్కడైతే సాతానుడు ఎలా శోధిస్తాడో ఆఖరి వరకు కూడా ప్రభు గమనించి ఉన్నాడు. इस जगह में देखे तो शैतान कैसे एक इंसान को परीक्षा करते हैं बोल के यीशु ने अच्छे से ग्रहण कर रहा है। సాతానుడు యొక్క ఆఖరి పాఠం ఏంటంటే शैतान का अंतिम काम ये होता है మనుషుణ్ణి ఏదో ఒక రీతిగా తన వైపు త్రిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. इंसान को कोई ना कोई तरफ से पाप में गिराना और उनका तरफ मोड़ाना यही शैतान का काम है। అతన్ని బానిసగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. हर एक इंसान को शैतान उनका नीचे गुलामी करने के लिए देखता है। తనకున్న జ్ఞానంతో ఏదో ఒక రీతిగా యేసు ప్రభువాన్ని శోధించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. उसका सारा बुद्धि को उपयोग करते हुए शैतान ने इंसान को पाप में गिराने के लिए कोशिश करता है। ఆ విషయంలో సాతానుడు ఓడిపోయి ఉన్నాడు. लेकिन यहाँ देखे तो यीशु का बारे में दोनों के बीच में लड़ाई हुआ, लेकिन यहाँ यीशु ने यहाँ शैतान ने हार गया। ఆ సమయంలో అపవాది చెప్పినటువంటి ఆఖరి సందర్భాన్ని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. इस घटना में देखे तो शैतान जो अंतिम शब्द में बोला उसके बारे में यीशु यहाँ लिखे हैं। ప్రభు అప్పటికే అరణ్యంలో ఉన్నాడు. इस घटना में देखे तो यीशु ने एक जंगल में था। ఆయన ఎలాంటి వస్తువులు కలిగినటువంటి ప్రదేశంలో జీవించడం లేదు. उस घटना में तो देखे तो कोई भी वहाँ चीज नहीं थे। ఆయన ఎంతవరకైతే భూమి మీద మనుష్యుడు దిగజారిపోతూ ఉంటాడో ఆ స్థితిలో ఆయన ఉన్నాడు. यहाँ यीशु का घटना देखे तो एक इंसान का इस तरह थक जाते हैं वैसे यीशु का घटना भी था। ఆయనకి కడుపు నిండా ఆహారం లేదు. उस घटना में देखे तो यीशु को पेट भर के भोजन भी नहीं ఆయనకి దేవదూతలు వచ్చి సహాయం చేయడం లేదు. और स्वर्गदूत भी नहीं आया। ఆయన స్వయం శక్తితో అపవాదిని ఎదిరించడానికి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. लेकिन हम देख सकते हैं कि यीशु ने उनका खुद आत्मिक बल से शैतान को हरा देना हम देख सकते हैं। మనుషుడు దేవుడు మధ్యలో అపవాది ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. इंसान और परमेश्वर दोनों के बीच में
तो शैतान एक काम कर रहा है। యేసు ప్రభువారు నేను దేవునితో ఉన్నాను అనుకున్నాడు. यीशु ने ऐसे सोचा मैं परमेश्वर के साथ हूँ। సాతానుడైతే తనకున్న బలాన్ని అంతా ఉపయోగించి ప్రభువుకి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. लेकिन शैतान ने ऐसे कोशिश कर रहा है कि उनका सारा बल को इस्तेमाल करते हुए यीशु को परमेश्वर से दूर करना, ऐसे दूर करने के लिए शैतान देख रहा था। ఇక్కడ ప్రభువుని శోధించేటువంటి అపవాది यहाँ परमेश्वर को परखने हुए यहाँ शैतान తన యొక్క బలాన్ని మొత్తాన్ని చూపిస్తూ ఉన్నాడు. उनका सारा बल को उपयोग करते हुए అక్కడ ప్రభువుని శోధించి శోధించి అలసిపోయినటువంటి అపవాదితో ప్రభు చెప్తూ ఉన్నాడు. जैसे यीशु को परखते हुए थक गया वो शैतान, उससे परमेश्वर ऐसे कह रहा है, సాతానా అని సంబోధిస్తూ ఉన్నాడు. हे शैतान बोल के यहाँ నా దగ్గర నుండి వెళ్ళిపో అని బోధించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. मेरे से भाग जा बोल के यीशु ने आज्ञा दिया। దేవుణ్ణి ఒక్కడనే ప్రార్థన చేయాలి అని బోధిస్తూ ఉన్నాడు. परमेश्वर अकेले को ही सिर झुकाना है। ప్రభువుని దేవుణ్ణి చూపిస్తూ ఉన్నప్పుడు जैसे परमेश्वर को दिखाता है, ప్రభువుని ఎలాగైనా సరే జయించాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. शैतान कोशिश कर रहा है कि किस तरह भी हो, कैसे भी हो यीशु को गिराना है। అక్కడి నుండి అపవాది వెళ్ళిపోయాడు. और इस घटना में देखे तो वहां से शैतान उस जगह से निकल गया। వెళ్ళిపోయినటువంటి అపవాది जैसे गया वही शैतान ప్రభువు తనతో ఎవరున్నారు అని అనుకున్నటువంటి నిస్సహాయ స్థితిలో దేవదూతలు వచ్చి ఉన్నారు. तो उस घटना में देखे तो स्वर्गदूत भी आके यीशु को मदद किया। దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్లుగా చెప్పబడి ఉన్నది. हम देखे तो वचन में हम पढ़ सकते हैं स्वर्गदूत आके यीशु को मदद किया। మనుషుడు ఎప్పుడు కూడా ఒంటరి కాదు అని ఇక్కడ మనం గమనించవలసి तो ఉంది. हम ध्यान देना कि इंसान कभी भी अकेला नहीं हो सकता है। తనకి దగ్గరగా ఉన్నటువంటి దైవ శక్తిని మనుషుడు ఆలోచించడు. जो सामर्थ्य परमेश्वर का सामर्थ्य जो इंसान के पास है उसके बारे में हम ध्यान देना है। తాను ఎప్పుడు కూడా ఆలోచించేటువంటి విషయం ఏంటంటే इंसान का सोच हर पल ऐसे रहता है, నేను ఒంటరివాడని मैं అనుకుంటాడు, अकेला हूँ, నేను పేదవాడిని मैं అనుకుంటాడు, गरीब हूँ, నేను ఆరోగ్యంగా లేననుకుంటాడు, मेरा तबीयत भी ठीक नहीं है, నేను అన్ని విషయాల్లో ఓడిపోయాను అనుకుంటాడు. और मैं हर एक चीज में भी मैं हार गया, ऐसे सोचता है। కానీ దేవుడు ఎప్పుడు కూడా మనుషుని విడిచిపెట్టడు. लेकिन परमेश्वर कभी भी उनका बच्चों को नहीं छोड़ता है। గర్భమును పుట్టిన బిడ్డను తల్లి అయినా మరుస్తుంది కానీ वचन में देखे तो एक माँ उनका गर्भ में जन्म हुआ वो बच्चों को भी भूल सकते हैं, నేను నిన్ను మరువను విడువను ఎడబాయను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. लेकिन मैं आपको नहीं छोड़ूंगा बोल के परमेश्वर वादा किया था। ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే यहाँ हम ध्यान देना है దైవ శక్తి గొప్పదా परमेश्वर का सामर्थ्य बड़ा है మన శక్తి గొప్పదా అనేది ఆలోచించవలసి ఉంది. या इंसान का सामर्थ्य बड़ा है। మన శక్తి ఎంతదయ్యా అంటే अपना से सामर्थ्य कितना बोल तो అపవాది పెట్టేటువంటి తంత్రాలకి లోబడేటువంటి శక్తితో మానవుడు ఉన్నాడు. इंसान कभी कभी शैतान का परीक्षा में गिर सकते हैं, ఎందుకంటే ప్రతి సమయంలో కూడా సాతానుడు మనుషుల్ని శోధిస్తూ ఉంటాడు. क्योंकि हर समय शैतान ने इंसान को परखता है। బాల్యములో యేసు ప్రభువారు చిన్నవాడై పుట్టినప్పుడు जब यीशु ने बचपन का जन्म हुआ उस समय ఆయన్ని ఎలాగైనా సరే అక్కడి నుండి తీసుకుని వెళ్లి చంపడానికి ప్రయత్నం చేసి ఉన్నాడు. शैतान ऐसे कोशिश किया कि यीशु को कैसे भी मार दूंगा। ఆ తర్వాత మత బోధకుల్లో యేసు ప్రభువారిని శోధించడానికి వచ్చి ఉన్నారు. बाद में देखे तो ये पारसी सदुसी उससे भी आके यीशु के साथ लड़ने के लिए देखा, ప్రభువుతో ఉన్నటువంటి వారు కూడా శోధించడానికి ప్రయత్నం చేసి ఉన్నారు. और जो यीशु के साथ थे वो भी यीशु को परीक्षा करने लगे। యేసు ప్రభువారు శిష్యుల దగ్గరికి ప్రభు వెళ్ళినప్పుడు जब यीशु ने उनका चेलों के पास गया, వల వేయండి అని చెప్పాడు. यीशु ने कहा जाल डालो। ఆ సమయంలో వాళ్ళు పట్టినటువంటి చేపలను చూచి వాళ్ళు ఆశ్చర్యపోయారు. उस घटना में देखे तो जब वो चेले मछली पकड़ा था उस देख के सारा चेले भी वो हैरान हो गया। మీరు చేపలను చూసే ఆశ్చర్యపడుతూ ఉన్నారు, आप इस मछली को देख के इतना गहरा हो रहा है, మనుషులను పట్టు వాళ్ళగా నేను మిమ్మల్ని తయారు చేస్తానని ప్రభు బోధించాడు. लेकिन मैं एक आदमी को पकड़ने वाले बनाऊंगा बोला यीशु। వాళ్ళు ఆ మాటలకి ఆశ్చర్యపోయి तो इस शब्दों को सुन के सारा चेले ने हैरान हो गया। ఆయన మన ధనం చూడలేదు, वो यीशु ने हम अपना संपत्ति नहीं देखता है, మన జ్ఞానాన్ని చూడలేదు, अपना बुद्धि को नहीं देखता है, ఆ తర్వాత మనలో ఉన్నటువంటి బలహీనతలను ఆయన చూడలేదు, और जो है अपना
बलहीनता को भी परमेश्वर नहीं देखता, ఆయనకి మనం కావాలి కాబట్టి మనం వెళ్ళాలి అని అనుకున్నారు. लेकिन परमेश्वर ये सोचता है कि आप मुझे चाहिए। యేసు ప్రభువారు పుట్టినప్పుడు जब यीशु का जन्म हुआ था, ఆ, గొర్రెలు కాచుకునేటువంటి గొల్లలతో ప్రభు మాట్లాడి ఉన్నాడు. और चरवाहों के साथ परमेश्वर ने बात किया, దేవదూతలు వచ్చి ఆకాశంలో నుండి వచ్చి వాళ్ళ దగ్గర और स्वर्गदूत भी आसमान से आया था చక్కని పాట పాడి ప్రభువుని చూడటానికి వెళ్ళండి అని చెప్పిన మాటని గమనించవలసి ఉన్నాం. तो स्वर्गदूत भी आके अच्छे गाना गाया और भेड़ों चरवाहों के साथ कहा कि आप जाओ और यीशु को देखो। మీరు మీ గొర్రెలను తీసుకొని వెళ్ళమని ప్రభు చెప్పలేదు. प्रभु ने ऐसे नहीं कहा कि आप आपका भेड़ियों को लेके जाओ, ఆ గొర్రెల్ని మరొకళ్ళకి అప్పచెప్పి వాళ్ళు వెళ్ళి ఉన్నారు. लेकिन वो देखे तो वो चरवा भी उनका भेड़ियों को दूसरों के हाथ में सौंपा, फिर यीशु को देखने के लिए गया। వాళ్ళు ప్రభువుని చూస్తున్నాము అనే ధైర్యంతోనే ప్రభు దగ్గరికి వాళ్ళు వెళ్ళి ఉన్నారు. तो देखे तो उनका मन में ऐसे था कि हम जा रहे हैं और यीशु को देखेंगे। తూర్పు దేశపు జ్ఞానులు కూడా वो और ज्ञानियों भी వాళ్ళు కూడా చాలా జ్ఞానాన్ని అంతా ఉపయోగించి वो पूर्वज का ज्ञान भी उनका सारा दिमाग को उपयोग करते हुए ఆకాశంలో బయలుదేరినటువంటి నక్షత్రాన్ని చూస్తూ వాళ్ళు ప్రభువుని వెతకటానికి బయలుదేరి ఉన్నారు. और आसमान से जो तारा आया उसको देखते हुए वो चलते रहा यीशु को देखने के लिए। చివరికి వాళ్ళు యేసు ప్రభువాన్ని చూచి तो अंतिम में वो यीशु को दर्शन किया, బంగారము సాంబ్రాణి బోళాన్ని యేసు ప్రభు వారికి సమర్పించి ఉన్నారు. उसके पास जो जो लाया था सोना चांद सब भी यीशु को बहुमती रूप से दिया था। ప్రభువును చూచిన వెంటనే వాళ్ళు जब यीशु को देखा था వాళ్ళకున్న బలాన్ని జ్ఞానాన్ని వాళ్ళు ఆలోచించలేదు. तुरंत जितना उनका दिमाग था और उनका ज्ञान था वो सब के बारे में वो नहीं सोचा। వాళ్ళు చుట్టుప్రక్కల ఉన్నటువంటి మనుషుల కంటే వీళ్ళెంతో ఆశీర్వదించబడిన వారుగా ఆలోచించుకొని ఉన్నారు. तो वो ऐसे सोचा कि वो सबसे भी हम धन्य है बोल के वो सोचा। ఎందుకంటే వాళ్ళు ప్రభువుని చూడటానికి ఎంత దూరం నుండి వచ్చారు అనేది మనకి చెప్పబడలేదు. क्योंकि यहाँ पर भी लिख के नहीं है वो यीशु का दर्शन करने के लिए कितने दूर से कितने किलोमीटर से आया बोल के बाइबल में लिख के नहीं है। వాళ్ళు ఆకాశంలో చూసినటువంటి నక్షత్రాన్ని చూస్తూ ప్రయాణం చేసిన వారు. लेकिन वो आसमान में जो नया तारा आया उनको देखते हुए वो चलते आया। వాళ్ళ నక్షత్రము వచ్చి నిలిచినప్పుడు जब वो तारा आके रुक गया था వాళ్ళు కొన్నటువంటి సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ప్రభుకి వందనాలు చెల్లించి ఉన్నారు. तो जो कुछ संपत्ति उनके पास था वो सबको भी छोड़ दिया और यीशु के पास आके वो सिर झुकाया। ఆ సమయంలో వాళ్ళకి రాజుగారు చెప్పిన మాటలు జ్ఞాపకం ఉన్నవి. तब ये जो राजा कहाँ था वो सबको याद किया। మీరు పూజ చేసి నా దగ్గరికి రండి అని చెప్పారు. राजा ने कहा आप दुआ करो फिर मेरे पास आइए। వాళ్ళకున్న బలాన్ని వాళ్ళు గమనించలేదు. तो वो भी जो बल था उसके बारे में वो नहीं सोचा। ప్రభు వాళ్ళకి తోడుగా ఉన్నారు కాబట్టి మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళవద్దు అని చెప్పబడిన మాట వాళ్ళకి అర్థమైంది. तो वो ऐसे सोचा कि परमेश्वर हमारे साथ है, ऐसे सोचा और राजा के पास नहीं गया। ఆ సమయంలో వాళ్ళు రాజుగారి మాట కంటే उस घटना में देखे तो वो राजा को जो आज्ञा था उसका भी ज्यादा దేవుని మాటకే వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చి ఉన్నారు. परमेश्वर का वादा को परमेश्वर का शब्द को वो बहुत इम्पोर्टेंस दिया था। వాళ్ళు యొక్క ఆలోచన మనం చూచినప్పుడు जो उनका सोच है हम एक बार ध्यान किया तो వాళ్ళకున్న బలాన్ని వాళ్ళు ఆలోచించలేదు. उनका बल को वो ध्यान नहीं दिया వాళ్ళకున్న జ్ఞానం కంటే కూడా और जो इतना उनका ज्ञान था వాళ్ళకున్న ధనము కంటే కూడా और उनका संपत्ति का भी ज्यादा వాళ్ళు వచ్చినటువంటి ప్రదేశం కంటే కూడా और जिस जगह में वो गया था उसका भी ज्यादा ప్రభువును చూడటానికే వాళ్ళు వెళ్ళి ఉన్నారు. वो परमेश्वर को दर्शन करने के लिए वो गया थे। ప్రభువుని చూచిన వెంటనే जब वो यीशु को देखा था వాళ్ళ జీవితాలు సరిపోతవి అని అనుకున్నారు. तुरंत वो ऐसे सोचा कि हम धन्य है। వాళ్ళు చాలా సంతోషించి ఉన్నారు. वो बहुत खुशी हुआ था దేవుడు చెప్పిన మాటనే వాళ్ళు అనుసరించి ఉన్నారు. और जो कुछ परमेश्वर कहा था उसको वो अनुसरण किया। అంతకు ముందు అయితే వాళ్ళు ప్రభువుని చూడాలనే ఆశ కలిగింది కానీ उनका पीछे देखे तो उनका सोच ऐसी था कि हम यीशु को दर्शन करेंगे। రాజుగారు ఉన్నటువంటి స్థలంలోకి వచ్చేసరికి వాళ్ళకి నక్షత్రం కనబడలేదు. लेकिन जब वो राजाओं के पास गया था तब वो चांद को नहीं देखा था। ఆ సమయంలో వాళ్ళని రాజుగారి దగ్గరికి నడిపించాడు దేవుడు. वो घटना में देखे तो वो परमेश्वर ने उनको राजा के पास ले गया తూర్పు దేశపు జ్ఞానులను వాళ్ళు చూసిన తర్వాత और पूर्वज के जो ज्ञान है उनको देखने के बाद వాళ్ళు ఆలోచన చేసింది ఏంటంటే మనము వచ్చిన ప్రదేశం కంటే దేవుడు చూపించే దేశమే చాలా మంచిది అనుకున్నారు.
जो ऐसे सोचा कि जिस जगह में हम आया उस जगह पे की ज्यादा यीशु का दर्शन करना वही है अच्छे जगह। వాళ్ళు వెలుపలికి వచ్చిన వెంటనే जब वो बाहर आया था ఆకాశంలో నక్షత్రం మరలా కనిపించి ఉన్నది, आसमान में वो तारा फिर से देखने लगा వాళ్ళకి ముందుగా నడుస్తూ ఉన్నది, और उनका आगे भी चलते रहा వాళ్ళ ఆ వెలుతురులో ప్రభువును చూడటానికి వెళ్ళి ఉన్నారు। और वो सारा उनका वो जो ज्योति तारा से आया था उससे देखते हुए वो यीशु के पास लौट गया। ప్రభువును చూచిన వెంటనే जब यीशु को देखा था వాళ్ళు చాలా సంతోషించి ఉన్నారు, वो बहुत खुश हुआ था వాళ్ళు తెచ్చినటువంటి బహుమానాలను ఇచ్చి ఉన్నారు। और जो वो लाया था उसको निकाल के यीशु को दिया వాళ్ళు था। ఏమాత్రం కూడా వెనుకడుగు వేయలేదు, वो कुछ भी पीछे नहीं गया ప్రభువుని స్తుతించి और यीशु को स्तुति किया। వాళ్ళు తెచ్చిన బంగారం ఎంత అని చెప్పబడలేదు, और ऐसे लिखे भी नहीं कि जितना वो सोना लेके आया సాంబ్రాణి బోళము మాత్రమే చెప్పబడి ఉన్నది। और साम्राणी वो बोलना वो भी लिखे है। వాళ్ళు ఏమైతే చేయాలనుకున్నారో అది చేసి వెళ్ళి ఉన్నారు। लेकिन जो कुछ वो करना है वो तो करके गया। మనం బలం కలిగిన వాళ్ళమని వాళ్ళు అనుకోలేదు, वो ऐसे नहीं सोचा कि हम बलवंत है। భూమి మీద ఒక మహారక్షకుడిని మనం చూచాము అని వాళ్ళు సంతోషించారు। वो ऐसे सोचा कि इस संसार में एक उद्धारकर्ता को हम दर्शन किया। ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే यहाँ पर हम ध्यान देना है, ప్రభు అయితే దేవుని యొక్క శక్తితోనే నడిచి ఉన్నాడు, परमेश्वर ने यीशु ने परमेश्वर के सामर्थ्य से आगे गया అపవాదిని ఎదిరించి ఉన్నాడు, और शैतान को जीत लिया ప్రభు యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి ముందుకు వెళ్ళి और ఉన్నాడు। परमेश्वर का जो दर्शन है जो इच्छा है उसको पूरी करने के लिए यीशु ने आगे गया। గొల్లలు తమకి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని చూచారు, चरवा ने जो आशीष परमेश्वर दिया उनको देखा, జ్ఞానులు వాళ్ళకి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని చూచి ఉన్నారు, जो ज्ञानी है परमेश्वर जो आशीष दिया उसको भी वो महसूस किया। వాళ్ళకి ప్రభువే గొప్పవాడని అనుకొని ప్రభువుని చూచి ఉన్నారు। वो ऐसे सोचा कि हमको परमेश्वर दिखा देना वो धन्य है। మరి మనుషుడు ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే तो इंसान हमारा सोच भी ऐसे होना चाहिए, ఏదైతే యోగ్యమైందో దాని వైపే తన హృదయాన్ని తిప్పుకోవలసి ఉన్నాడు। जो मूल्य है उसके बारे में हम सोचना है। తనకి ఇవ్వబడినటువంటి గొప్పవనుకోలేదు, जो उनको पाया हुआ है उसके बारे में हम घमंड नहीं होना। మనం భూమి మీద ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో సంతృప్తి పడవలసి ఉన్నాం। हमारे पास जितना है उससे हम तृप्ति होना चाहिए। ఆ తృప్తి లేకపోయినట్లయితే మనకి ఎంత ఉండినప్పటికీ కూడా తృప్తి ఉండదని మనకి తెలుస్తూ ఉన్నది। अगर उससे हम खुश नहीं हो सकता है तो जितने कमाए तो भी हम नहीं खुश हो सकते। ఒకడు లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించవచ్చు, एक इन संसार में जो ज्ञान है उसको हम पा सकते हैं ధనాన్ని సంపాదించుకోవచ్చు, और संपत्ति को भी कमा सकते हैं పలుకుబడిని సంపాదించుకోవచ్చు, और सोसाइटी में एक आदर भी ग्रहण कर सकते हैं। చనిపోయిన తర్వాత అతను దేనికి పనికిరాని వాడని గమనించవలసి ఉన్నాడు। लेकिन एक दिन वो मर जाते हैं तब ये सारा भी व्यर्थ हो सकता है। తనకున్న తెలివితేటలతో जितने उनको दिमाग था తన బిడ్డలకి సంపాదించవచ్చు, उनका बच्चों को भी कमा के दे सकता మరి है। ఇతను చనిపోయిన తర్వాత బిడ్డలు వచ్చి అతన్ని లేపడానికి అవకాశం లేదు। लेकिन जब ये मुर्दा बनता है तब उनका बच्चा आके भी कुछ नहीं करेगा। ఇచ్చిన దేవుడే మానవుణ్ణి లెక్క అడుగుతాడు। लेकिन जो परमेश्वर दिया है उसी परमेश्वर इंसान को एक दिन गिनती पूछता है, ఎందుకంటే దేవుడు మానవుణ్ణి గమనిస్తూ ఉంటాడు, क्योंकि परमेश्वर इंसान को देख रहा है అతనికి ఏమైతే ఇచ్చాడో గమనిస్తాడు। और जो कुछ दिया उसको बारे में परमेश्वर देख रहा है। తలాంతులు ఇవ్వబడినటువంటి మనుషులను మనం చూచినట్లయితే तो जब इस सारे को पाया उनको देखे तो మరి కొద్ది దానిలో తృప్తి పడినటువంటి వారు ఉన్నారు, పెద్ద దానిలో కూడా తృప్తి పడిన వారు ఉన్నారు। जो कम है उसमें भी कुछ लोग वो खुश हुआ और कुछ लोग जितना ज्यादा है उसमें भी खुश हुआ। కొద్దిలో ఉన్నవాడు ఇంకా కాస్త సంపాదించుకున్నాడు, और जिसके पास कम था उसमें और मेहनत करके और थोड़ा कमाया। పెద్దదిగా ఉన్నటువంటి వాడు ఇంకా కొంత సంపాదించుకున్నాడు, जिनके पास ज्यादा था वो भी और थोड़ा कमा के और ज्यादा किया। చాలా పేదవాడు మాత్రము और जो सबसे बड़ा गरीब था చాలా నికృష్టమైన ఆలోచన చేస్తూ ఉన్నాడు। वो बहुत नीचे से सोचा, ఎందువల్ల అంటే అతనికి దేవుని మీద నమ్మకం తగ్గిపోయింది। क्योंकि उनको परमेश्वर के ऊपर भरोसा
निकल गया। ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే तो हम इसके बारे में ध्यान देंगे, మనకి దేవుడు ఇచ్చిన ప్రతి ఈవిని కూడా చదవవలసి ఉన్నాడు. जो कुछ परमेश्वर हमको दिया था वो सब के बारे में हम ध्यान देना। దేవుడు ఇచ్చినటువంటి దీనిని మరలా నేను దేవుని పనికే వాడాలి అని నేను అనుకోవలసి ఉన్నాడు. जितना परमेश्वर दिया था वो सबको भी हम परमेश्वर का काम के लिए हम आगे जाना है, ఎందుకంటే దేవుడు మానవుని గమనిస్తూ ఉంటాడు. क्योंकि परमेश्वर इंसान को देख रहा है। దేవుడు ప్రతి విషయంలో చూస్తూ ఉంటాడు. परमेश्वर हर जगह में हमको देख रहा है। యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది అనే మాట మనం చదువుచూ ఉన్నాం. हम वचन में भी देख सकते हैं कि परमेश्वर का नजर सारे संसार में देख रहा है। ఆయనకి మరుగైనటువంటిది ఏది కూడా లేదు. परमेश्वर का आंख के सामने कुछ भी नहीं है, ప్రతి విషయాన్ని కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. तो उनके आंख के सामने कुछ भी छुप के नहीं रह सकते और सबको भी देख रहा है। ఒకవేళ తక్కువగా ఇవ్వబడినట్లయితే और जिसको कम दिया అతను దేవుణ్ణి అడగవలసి ఉన్నాడు. वो परमेश्वर को फिर से मांगना है। దేవుడు తప్పకుండా అతనికి సహాయం చేస్తాడు. परमेश्वर जरूर हमको मदद करेगा, ఎందువల్ల అంటే क्योंकि అడుగు ప్రతివానికి ఇవ్వబడునని చెప్తూ ఉన్నాడు. यीशु ने कहा जो मांगते हैं वो पाएगा। అడుగు ప్రతివాడికి ఇస్తాడు దేవుడు. और जिसको जो कोई पूछता है वो सबको भी परमेश्वर देगा। దీనికి అర్థం ఏంటంటే इस शब्द का अर्थ ये है, ఇవ్వనటువంటి దేవుణ్ణి మానవుడు అడగవలసి ఉన్నాడు. तो परमेश्वर को जरूर हम मांगना है। అడగడానికే మానవుడికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. और परमेश्वर मौका दिया सबको भी मांगने के लिए, తనకి ఇవ్వబడిన దానితో తృప్తి పడుతూ तो जो उनको दिया उसमें से हम खुश होना है। ఇవ్వని దానికోసము దేవుని దగ్గరికి వెళ్ళవలసి और ఉన్నాడు. जो हमको नहीं दिया परमेश्वर ने, हम उसके बारे में परमेश्वर के पास मांगना है। దేవుడు కొద్దిగా ఇచ్చాను అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. और इंसान को जानते हैं कि परमेश्वर मुझे कम दिया, కానీ నువ్వు ఆయన దగ్గరికి వెళతావా లేదా అని పరీక్ష చేయడానికి కూడా కొంచెం ఇచ్చి ఉండవచ్చు. लेकिन परमेश्वर ने ऐसे भी देखता है कि आप आपका जरूरत के लिए परमेश्वर के पास आते ही होगा। కాబట్టి మనుషుడు నేర్చుకోవలసిన విషయం ఏంటంటే इसलिए हम सब भी सीखना है, అతను దేవుణ్ణి అడగవలసి ఉన్నాడు. हम परमेश्वर के पास मांगना है। అతనికున్న శక్తితోనే గొప్పవాడిని అనుకోకూడదు. और जो है हम अपने पास है उनसे हम बलवंत है बोल के हम नहीं सोचना। అతను పలుకుబడిని అతను చూసుకుంటూ మర్చిపోకూడదు. और जो हमारे पास सर्किल है उसको देख के भी हम घमंड नहीं होना। అతనికున్న జ్ఞానాన్ని చూసి సంతోషపడకూడదని దేవుడు చెప్తున్నాడు. और अपने अपने ज्ञान को देखते भी हम कुछ नहीं होना। ఇవన్నీ కూడా మానవుణ్ణి దేవుడు అడిగేటువంటి విషయం అని గమనించవలసి तो ఉంది. इस सब के बारे में एक दिन परमेश्वर पूछेगा। కాబట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాం. इसलिए छोटे से दुआ करेंगे। ఘనుడు అయిన మా తండ్రి, अति महान परमेश्वर, పరిశుద్ధుడు అయిన ప్రభువా, स्वर्ग पिता, మీరు అనుగ్రహించినటువంటి వాక్యానికై మీకు వందనాలు. आपने इस वचन दिया इसलिए धन्यवाद। వినుచు ఉన్న ప్రతి శ్రోతను మీరు ఆశీర్వదించండి. और जितने लोग वचन सुन रहे हैं सबको भी आशीष दे। వారికి కలిగినటువంటి దానిలో సంతృప్తిగా జీవించడం వాళ్ళకి నేర్పించండి. और जितने उनके पास है उनसे ही वो खुश है जीने के लिए प्रभु सबको मदद कीजिए। ఎంతమంది అయితే కొరతగా ఆలోచిస్తూ ఉన్నారో और जितने लोग कम है बोल के सोच रहा है వారందరూ మీ దగ్గరికి వచ్చి శక్తి పొందుటకు సహాయమును దయచేయండి. वो सभी भी आपके पास आके मांगते हुए पाने के लिए प्रभु मदद कीजिए। వారు ప్రభువులో ఉన్న మహిమను తెలుసుకొని और प्रभु सब भी आप में जो प्रेम है आपका सामर्थ्य वो सबको ग्रहण करके వారి పాపములను కడిగి వేసుకునే బాధ్యత దయచేయమని परमेश्वर सब भी उनका पाप से माफी आपके पास मांगने के लिए प्रभु मदद कीजिए। మీ రాజ్యమునకు సిద్ధపడే బాధ్యత దయచేయమని और सबको भी आपका राज्य में प्रभु याद कीजिए। మా రక్షకుడైన छोटी सी दुआ, యేసు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి. हमारा उद्धारकर्ता यीशु के नाम से मांगता हूँ पिता, ఆమేన్. आमीन।